హలో ఫ్రెండ్స్, చేంజ్ యువర్ కెరీర్ ఛానల్కి స్వాగతం. సో మీకు ప్రామిస్ చేసినట్టుగానే ప్రతిరోజు ఎంతో కొంత యూపీఎస్సీ గురించి మీకు అవగాహన కల్పించే దిశగా మేము కొన్ని వీడియోలు చేస్తామని మీకు ప్రామిస్ చేస్తాం. సో దానిలో భాగంగా ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామ్ ఏంటి, దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే టెక్నికాలిటీస్ కాదు, అసలు ఈ ఎగ్జామ్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎవరు క్వాలిఫైడ్, ఎవరు ఎలిజిబుల్, లేకపోతే ఏ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఎప్పటిదాకా ఎలిజిబుల్, అప్లై చేసుకుంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేదే మనం ఈరోజు చూడబోతున్నాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే యూ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. సో భారతదేశపు పౌరుడు అయితే సరిపోతుంది, అంతకంటే ఏం అవసరం లేదు. తర్వాత ఎనీ డిగ్రీ హోల్డర్, ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ మీరు ఉన్నట్టయితే, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు చేసి ఉన్నట్టయితే సరిపోతుంది. అంతేకాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇందులో వైటల్ అన్నమాట. అంటే ఎందుకు ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే దానికి కూడా ఒక కిటుకు ఉందన్నమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కో కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఏజ్ లిమిట్ కూడా ఉందన్నమాట. సో అందుకు డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు వాళ్ళు ఎలిజిబుల్. సో అంతవరకు ఎలిజిబుల్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి 6 అటెంప్ట్లు ఉంటాయి, 6 అటెంప్ట్స్ ఉంటాయి అనమాట జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదే మనం బీసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే, ఓబీసీ వాళ్ళని చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. అంటే 21 to 35 ఇయర్స్ వరకు. అండ్ అటెంప్ట్స్ ఆర్ 9 అటెంప్ట్స్ అన్నమాట, వాళ్ళకి 9 అటెంప్ట్లు. ఎట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్, కాకపోతే ఏజ్ లిమిట్ వచ్చేసి 37 ఇయర్స్ అనమాట. ఎట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఎట్ ద సేమ్ టైం ఏజ్ లిమిట్ వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అంటే 37 సంవత్సరాల వరకు వాళ్ళు రాసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ అని మీకు చెప్పాను కదా ఇంతకుముందు, దాని అర్థం ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసే సంవత్సరంలో 1 ఆగస్టు నాటికి మీకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే 32 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. మిగతా కేటగిరీ వాళ్ళకి వాళ్ళ ఏజ్ బట్టి, అంటే బీసీలకైతే 35 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకైతే 37 సంవత్సరాలు నిండి ఉండకూడదు. సో మీకు నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే 2025 ఆగస్ట్ 1 నాటికి వాళ్ళకి జనరల్ కేటగిరీ స్టూడెంట్ అప్లై చేసుకుంటున్నట్టయితే ఆయనకు అప్పటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం 32 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చాలా మందికి యూపీఎస్సీలో జాబ్స్ ఎన్ని ఉంటాయో కూడా తెలియదు, అంటే ఎన్ని రకాల సర్వీసులు ఉంటాయో కూడా తెలియదు. చాలా మందికి కామన్ పీపుల్కి తెలిసింది ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్. ఇంకా కొంచెం ఎక్కువ తెలుసు అనుకుంటే ఐఎఫ్ఎస్ లేదా ఐఆర్ఎస్ లాస్ట్. ఎందుకంటే అంతకు మించిన పోస్టులు మనం పబ్లిక్ ఇంటరాక్షన్లో వాళ్ళని ఎక్కువగా చూడము. ఐఏఎస్ లేదా ఐపీఎస్ లాంటి జాబ్లు ఏంటంటే ఆ పోస్ట్ వచ్చేసి పబ్లిక్ లైఫ్లో డైలీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో పబ్లిక్కి వీళ్ళ పట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఈ 2 పోస్టులకి అందుకోసమే ఎక్కువ ఇంపార్టెన్స్. అండ్ చాలామందికి తెలిసి ఉండడానికి కారణం అదే. మిగతా పోస్టుల గురించి ఎందుకు తెలియదంటే దే ఆర్ బిహైండ్ ద స్క్రీన్, అంటే చాలా మందికి వాళ్ళు కనిపించారన్నమాట. కాకపోతే అవి కూడా చాలా పెద్ద పోస్టులు మరియు చాలా ఇంపార్టెంట్ పోస్టులు అన్నమాట. సో ఆన్ యావరేజ్గా చూసుకున్నట్టే 20కి పైగా పోస్టులు నోటిఫికేషన్లో మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే దాదాపు 21 పోస్టులకి యూపీఎస్సీ వేకెన్సీలు రిలీజ్ చేసిందన్నమాట. ఈ పోస్టులలో కూడా మనం కొంత వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 పోస్టులకే ఆల్ ఇండియా సర్వీస్ అని అంటారు. ఆ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవేంటంటే ఒకటి వచ్చేసి ఐఏఎస్, రెండో వచ్చేసి ఐపీఎస్, మూడో వచ్చేసి ఐఎఫ్ఓఎస్. ఐఎఫ్ఓఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. వీటిని మాత్రమే ఆల్ ఇండియా సర్వీసెస్ అని అంటారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకొన్ని పోస్టులు గ్రూప్ ఏ సర్వీసెస్ అని అంటారు. వీటిలో ఏముంటాయంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్, లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీస్, లేదా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ లాంటి తదితర పోస్టులు ఇంకెన్నో ఉంటాయన్నమాట. గ్రూప్ ఏ సర్వీసెస్ అంటే ఇవి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. గ్రూప్ బి సర్వీసెస్ ఏముంటాయి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ సివిల్ సర్వీస్, ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పోలీస్ సర్వీస్ లాంటి పోస్టులు గ్రూప్ బి సర్వీసెస్ అని అంటారు. ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. మరి ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రత్యేకత ఏంటి అంటే దీస్ ఆర్ కామన్ టు బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనూ పనిచేయచ్చు, ఎట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్లలో కూడా పనిచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ అపాయింట్ అయినట్టయితే ఆయన ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన హయ్యర్ లెవెల్లోకి ప్రమోట్ అయిన తర్వాత సెక్రటరీ లెవెల్లో ఆ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ కింద కూడా పనిచేయడానికి తర్వాత ప్రమోషన్లో భాగంగా పైకి వెళ్తాడనమాట.
2024 నోటిఫికేషన్లో వచ్చిన 21 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ పోస్టులు ఉంటాయో వాటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ మేము స్క్రీన్ పై చూపిస్తున్నాము. అంతేకాకుండా అసలు ఎన్ని సెంటర్లు ఉంటాయి, ప్రిలిమ్స్కి ఎన్ని సెంటర్లు ఉంటాయి, మెయిన్స్కి ఎన్ని సెంటర్లు ఉంటాయి. 2024 నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్టయితే ఎన్ని సెంటర్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా అంటే 80 సెంటర్లు ఉన్నాయన్నమాట. వాటిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి అని చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో 4 నగరాల్లో సెంటర్లు ఉన్నాయి. ఆ నగరాలు ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మరియు అనంతపూర్. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే 2 నగరాల్లో సెంటర్లు ఉన్నాయన్నమాట ప్రిలిమ్స్కి. అవేంటి అంటే వరంగల్ మరియు హైదరాబాద్. సో మొత్తం 80 సెంటర్లు ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 సెంటర్లు మనకు ఉన్నాయన్నమాట ప్రిలిమ్స్ రాయడానికి. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన సెంటర్లు ఎన్ని ఉన్నాయా అని చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా 24 మెయిన్స్ సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక సెంటర్ అయితే తెలంగాణలో హైదరాబాద్ ఒక సెంటర్. ఈ 2 సెంటర్లలో మాత్రమే మెయిన్స్ రాసే వెసులుబాటు ఉంది. అలాగే ఈ అప్లికేషన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ ఎగ్జామ్కి అని చూసుకున్నట్టయితే upsconline.nic.in ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. అంటే ఏం లేదు, అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ యూపీఎస్సీ. దీనిలోకి లాగిన్ అయ్యి ఫస్ట్ టైం ఎవరైతే యూపీఎస్సీకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే 1 టైం రిజిస్ట్రేషన్ ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ప్రాసెస్ ఉందో ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే. ఇది ఇంతవరకే ఎగ్జామ్లు రాసిన వారైతే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ముందు ఒక అనౌన్స్డ్ డేట్ రోజు యూపీఎస్సీ అనేది అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అడ్మిట్ కార్డ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన హాల్ టికెట్ అంతే. సో ఈ అప్లై చేసుకునే క్రమంలో మీరు ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్, మీకు ఒక గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి ఒక గుర్తింపు కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ అయితేనేమి, లేకపోతే ఒక పాస్పోర్ట్ అయితేనేమి, లేకపోతే ఒక ఓటర్ ఐడి కార్డ్ అయితేనేమి, లేకపోతే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితేనేమి, గవర్నమెంట్ శాంక్షన్డ్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇట్లాంటి ఏదైతే గవర్నమెంట్ శాంక్షన్డ్ కార్డ్స్ ఉంటాయో వీటికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు సమర్పిస్తారు. ఆ సమర్పించిన కార్డ్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దట్ ఎస్టాబ్లిషెస్ దట్ యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మీకు అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు మీరు ఈ అడ్మిట్ కార్డ్ ఏదైతే హాల్ టికెట్ అని మనం చెప్పుకున్నామో ఈ హాల్ టికెట్తో పాటు మీరు అప్లికేషన్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో, ఏదైతే అథెంటిక్ గవర్నమెంట్ కార్డ్ ఏదైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఇచ్చుంటారో, ఓటర్ ఐడి కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైతే మీరు సబ్మిట్ చేసి ఉంటారో అది కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా ఎవరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇదివరకే ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ అంటే ఫారిన్ సర్వీస్ అండి. ఇదివరకు ఎవరైతే ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదన్నమాట. అంతేకాకుండా ఇదివరకే ఐపీఎస్ జాబ్లో ఉన్న వ్యక్తులు మరలా ఐపీఎస్ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. వాళ్ళు కేవలం ఐఏఎస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఐఏఎస్ లేదా ఫారిన్ సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికై మీరు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత ఆ రిజల్ట్ వస్తే మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు కాదు. అంతేకాకుండా మీరు ఐఏఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ వంటి పోస్టులకి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఈ ఇయర్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చి మీరు అపాయింట్ అవ్వబడినట్టయితే గనక మిమ్మల్ని యూపీఎస్సీ ఇతర పోస్టులకి పరిగణించబడదు. మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ముందు అప్లికేషన్ ఫామ్లు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ సంబంధించి, లేకపోతే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు లేదా హిందీ లేదా ఇంగ్లీష్ ఏదైతే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందో, లేకపోతే కేటగిరీ ఎస్సీ కేటగిరీ, లేకపోతే బీసీ కేటగిరీ, ఓసీ కేటగిరీ తదితర ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు సమర్పిస్తారో అదే ఫైనల్ వన్స్ అండ్ ఫర్ ఆల్. అది మెయిన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా కూడా చేంజ్ అవ్వబడదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ముందు మీరు ఏదైతే అప్లికేషన్ ఫైల్ చేస్తారో, ఏదైతే ఫిల్ చేస్తారో అది చాలా కేర్ఫుల్గా ఫిల్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడం కుదరదు. మీకు ఈరోజు చెప్పింది ఎంతో కొంత అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ టెక్నికాలిటీస్ ఎలా అప్లై చేసుకోవాలి, లేకపోతే ఎన్ని పోస్టులు ఉంటాయి, లేకపోతే ఎన్ని సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది, లేకపోతే ఎవరు ఎలిజిబుల్, ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఈరోజు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మున్ముందు ఇంకొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ రిలేటెడ్ సంబంధించి ఏ పుస్తకాలు లేకపోతే వాటికి సంబంధించిన మెలకువలు ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ 2025 ఎగ్జామ్ నోటిఫికేషన్ జనవరిలో వచ్చే అవకాశాలు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ యువత, జై తెలంగాణ.